ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య, నీ జననం ఎంత దయనీయం అనే పాట పాడుకుందాం. మీరందరూ పాడాలని కావాలని మరలా అందరూ వస్తారు. ప్రతి వారం మీరు పాడాలి ఉద్యోగంగా. అందరికి వచ్చిన పాట పాడండి. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి తరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభువును చేతులను అందరూ కూడా ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీకు స్థలమే దొరకలేదయ్యా. సత్రములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సూడిబడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సూడిబడి పోయనయ్యా. దిక్కు తోచకారో యేసయ్యా, పశుల పాకలో ప్రసవించినయ్యా. దిక్కు తోచకారో యేసయ్యా, పశుల పాకలో ప్రసవించినయ్యా.
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసికందువై ఓ యేసయ్యా, పశుల పడిలో ఒదిగినావయ్యా. పసికందువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో యేసయ్యా, నీ చరణమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ చరణమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేలులు ఆశ్చర్యకార్యాలు మరువలేనివి. వాటిని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అంతటి చక్కటి కార్యాలు దేవుడు మన ఎడల చేశాడు. చేయలేదంటారా? చేశాడు చాలా కార్యాలు. ఒక మనిషి, ఒక స్త్రీ తనకున్నటువంటి ఆ పైటు చెంగులో, ఆ ఒడిలో కొట్టు దగ్గరికి వెళ్ళి అన్ని బియ్యం తీసుకొని వచ్చిందట. తన దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది డబ్బులో అన్ని బియ్యం ఆ ఒడిలో కట్టుకొని మూట కట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చిందట. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి బాగలేదు కాబట్టి రోజుకు అన్ని బియ్యం వండుకుంటూ వస్తూ ఉంది. రోజుకు అన్ని బియ్యం వండుకుంటూ వస్తూ ఉంది. ఆ ఒడిలో తీసుకువచ్చినటువంటి బియ్యం అన్నీ కూడా 5 దినాలకి అయిపోయినాయి. ఎన్ని దినాలకి? 5 దినాలకి అయిపోయినాయి. మరలా కొట్టుకు వెళ్ళి ఆ కుటుంబ పోషణ కోసము అన్ని బియ్యము తెచ్చుకుందామంటే ఇచ్చేవారు ఎవరు లేరు. అప్పిచ్చేటువంటి వారు ఎవరు లేరు. కొట్టువాడియడు, డబ్బులు కావాలంటే ఎవరు కూడా ఇచ్చేవారు లేరు. సరే పని చేసుకుందామంటే ఏ పని లేదు. మరి ఇప్పుడు ఆ కుటుంబ పోషణ ఎవరు ఇవ్వాలి? చెప్పాలి మీరు. ఆ కుటుంబ పోషణ ఎవరు ఇవ్వాలి? నిజమేనా? మరి మీరు ఎవరు పనికి పోకుండా ఉండండి. మీకు ఎంత విశ్వాసం ఉంటే మంచిదే. మీరు ఏ పనికి పోకుండా, ఏ పనులు బాటులు చేసుకోకుండా యేసయ్య మీద ఆధారపడుతున్నారా? నిజం చెప్పండి. మరి యేసయ్య ఇస్తాడని ఎలాగన్నారు? అక్కడే ఒక వాస్తవం దాగి ఉంది.
అయితే ఆ స్త్రీ అనుకుందట, 4 దినాలకి దేవుడిచ్చాడు, నాకు 5 దినాలకి దేవుడిచ్చాడు, ఈ 6వ దినాన నా కుటుంబం ఆకలితో ఉంది అని మీరు చెప్పినట్లే ఏ పని లేదు, ఎవరు ఇచ్చేటువంటి వారు లేరు, అరువుకు వెళ్ళినా ఎవరు కూడా సహాయం చేయట్లేదు. కాబట్టి తన భర్తతో కలిసి తన బిడ్డలతో కలిసి తమ ఇంటిలో మోకాళ్ళుండి దినమెల్లా ప్రార్థన చేశారట. ఎంత దినమెల్లా అంటే వారు చేసినటువంటి ప్రార్థన ఏది? ఉపవాస ప్రార్థన. ఎందుకు? వారి దగ్గర తినుటకు ఏమీ లేదు కాబట్టి దినమెల్లా ప్రార్థన చేశారట. దినమెల్లా ప్రార్థన చేస్తే ఆ పై కప్పు, వాళ్ళది కప్పు, ఆ కప్పులో నుంచి ఏదో ఒక మూట రాలిపడిందట. వాళ్ళు వేసుకున్నటువంటి ఆ తడికల కప్పు మీద నుంచి ఏదో ఒక మూట రాలిపడిందట. ఆ ప్రార్థన చేస్తుండగా అయితే ఆ దుమ్మంతా వారి మీద పడగానే ఆ ప్రార్థన అయినా లేవలేదు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏమిట్రా బాబు ఈ మూట పడిందని ఆ మూట అలాగ తెరిచి చూచినప్పుడు దానిలో డబ్బులున్నాయట. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అంటే ఇది ఒక కథ కావచ్చు, కాదనట్లేదు. మునుపెప్పుడు పడినటువంటి ఆ మూట, ఆ ఇంటి కప్పులో ఉన్నటువంటి ఆ మూట ఆనాడే ఎందుకు పడింది? మీరు వాస్తవాన్ని గ్రహించాలి. మునుపెప్పుడు వారు చాలా మార్లు ఆకలిగానే ఉన్నారు, మరి వారు ప్రార్థన చేశారో చేయలేదు తర్వాత విషయం. వారికి ఎప్పుడు కూడా ఆ మూట వారి మధ్య పడలేదు. ఎప్పుడైతే వారు దినమెల్లా ఉపవాసం ఉండి కుటుంబం అంతా ప్రార్థన చేశారో ఆ మూట అక్కడి నుంచి పడిపోయింది. వారికి దేవుడు సహాయం చేశాడు. ఇది దేవుని కార్యమా, మనుషుల కార్యమా? అంటే ఎందుకు నేను ఈ మాటను వివరించానంటే, మీరు మీ స్థితిగతులు బాగులేనటువంటి దినాలు ఎన్నో మీకు ఉంటాయి. మీ పరిస్థితులు పాడైపోయినటువంటి దినాలు ఎన్నో ఉంటాయి. అయితే మీరు ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు. వెనకకు చూడకూడదు. వెనకకు చూసేవారు మనము కాదు. మన దేవుడు ముందున్నాడు, వెనక కాదు. నాగలి మీద చెయ్యి ఉంచువాడు ఎదుటికే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి, వెనక్కి చూడకూడదు. ఆ కుటుంబం వెనకకు చూడలే. ఎవరో ఏదో అరువు ఇస్తారని, సహాయం చేస్తారని వారి వైపు వారు జాలు చూపులు వారు చూడలా. వారి కుటుంబం అంతా మోకాళ్ళలోనే ప్రభువును ఆనందించింది, ప్రభువుకు మొరపెట్టింది. కనుక వారు మునుపెప్పుడు చూడనటువంటి ఆ ధనమును వారు ఆ దినాన చూచారు. ఎందుకంటే రహస్యమందున్న దేవుడు నీ ప్రతి అక్రతను చూస్తున్నాడు. నువ్వు వెనకకు చూడకూడదు. ఈనాడు చాలామంది వెనకకు చూస్తున్నారు. అందుకే వాక్య గ్రంథంలో మీరు తీయండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవ మార్గములు. ఎంత చక్కటి మాటలు చూడండి, ఎంత చక్కటి మాటలు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశముగాను వెలుగుగాను ఉండును. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని మాటను నమ్మాలి. మనుషులైనటువంటి వారు ఈరోజు దేవుని మాటలు నమ్మట్లా. కళ్ళారా దేవుడి కార్యాలు చూస్తున్నా కానీ దేవుడి మాటలు నమ్మట్లా. ఆయన ఉపదేశాన్ని తృణీకరిస్తున్నారు. ఆయన మాటకు లోబడట్లా. ప్రభు వైపు చూసేటువంటి వారు కరువైపోయారు. ఎవరు చూడట్లే ప్రభు వైపు. నిజం చెప్పండి, మీకు హృదయముల మీద చేతులు ఉంచుకొని మీరు నిజముగా ప్రభు వైపు చూస్తున్నారా, మనుషుల వైపు చూస్తున్నారా? లోకం వైపే. ప్రభు వైపు చూసేటువంటి వారు కాని రావట్లేదు. సొదొమ గొమొర్రాలో లోతు భార్య ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు. పెళ్ళిడు వచ్చింది వాళ్ళిద్దరికీ. వారికి పెళ్లి చేయడానికి
2 అల్లుళ్ళను తీసుకొచ్చుకున్నారు. వారి కుటుంబం, రక్త సంబంధికులు, పెద్ద ఇల్లు, వారికి ఉన్న పట్టణంలో సమస్తం ఉన్నాయి, వారికి అన్నీ ఉన్నాయి వారికి. అయితే ఎన్నో మార్లు ఆ పట్టణానికి తెలియజేశాడు దేవుడు, అరే బాబు మార్చండిరా, మార్చబడండిరా, దేవుని ఆజ్ఞకు లోబడండి, ఉపదేశాన్ని అంగీకరించండి, ఆయన వెలుగును చూడండి, మీరెందుకు వ్యర్థముగా అగ్నిలో కాల్చబడతారేమో, నా మాటలు వినండి అంటే ఎవడన్నా విన్నాడా? ఒక్క కుటుంబం అన్నా విన్నారా? వినలేదు. ఆ రాత్రి దేవుని యొక్క సేవకులు వచ్చారు లోతింటికి. ఆ అర్ధరాత్రి వేళ వారిని చూచారు. వారు చాలా అందంగా ఉన్నారు దేవుని దూతలు. వాస్తవానికి ఒక మాట జ్ఞాపకం చేసుకోరండి, ఒక మాట. దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు, దేవుని కృపలు కలిగినటువంటి వారు అందంగా ఉంటారట. తెలుసా? చాలా అందంగా ఉంటారట. అంటే నల్లగొన్నటువంటి వారు అనుకుంటారు, మేము నల్లగొన్నాం కదా, మరి మాకు అందం ఎలాగుందండి? అయితే మనుషులు శరీర ఆకృతులు చూస్తారు. మనుషులైనటువంటి వారు శరీరంలో ఉన్నటువంటి అందాన్ని చూస్తారు, కానీ ప్రభువారు దాన్ని చూడరు. శరీరము కలిగినటువంటి అందం, నీ ముక్కు, నీ ముఖము, నీ కళ్ళు రెండు రంగు ఉన్నాయా, తెల్లగొన్నావా, ముఖం మీద మచ్చలు ఉన్నాయా, నీ ఎత్తు, నీ బలము, ఏవి దేవుడు చూడ్డు. అంటే నీ బాహ్య స్వరూపము ఆయన చూడడు, నీ అంతరంగ స్వరూపాన్ని ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం మారం. మనం మారుతామా? ఏ పూటకు ఆ పూటే, ఏ పూట కూడు ఆ పూట కూడే. పోయిన వారం ఏం చెప్పాను నేను? ప్రభువును స్తుతించేటప్పుడు ఘనముగా మీ స్వరములెత్తి స్తుతించండి అని. స్తుతించండి, నేర్చుకోండి, లోబడండి, లోబడండి, లోబడండి. ఇంట్లో పెట్టినటువంటి డబ్బులు ఎన్నున్నాయో గుర్తున్నాయి. పోయిన వారం చెప్పినటువంటి మాట సేవకుడు ఏం చెప్పాడో గుర్తులేదు. గుర్తుందా మీకు? మరి మీకు గుర్తుంటే మీరు ఎందుకు స్వరాలు ఎత్తలేదు? మంగళవారం వాడికి, బుధవారం వాడికి, గురువారం వాడికి, శుక్రవారం వాడికి ఎంత ఇవ్వాలో మీకు జ్ఞాపకం ఉంది లేదా? జ్ఞాపకం ఉంది. వాడు రాకమునిపే వాడి కోసం మీరు సిద్ధపాటు చేస్తాడు కాదా? మరి వాటి కోసం మీరు సిద్ధపడినప్పుడు, వాటి కోసం మీరు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రభువుని ఏ రీతిగా స్తుతించాలి, ప్రభువుని ఏ రీతిగా మహిమపరచాలి, వాక్యం పట్ల మనం ఎలాగా మన హృదయాన్ని సిద్ధముగా ఉంచుకోవాలటువంటి ఆ సిద్ధపాటు మీకు ఎందుకు లేదు? అలాగ సిద్ధపాటు మీకు లేకపోతే మీకు హృదయాలు ప్రభువుకు దూరం ఉన్నాయి. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా సన్నిధిలో ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అలాంటి వారు కాకూడదు, ఉండకూడదు. వారెప్పుడు ప్రభు మాటకు విధేయులై సిద్ధపడాలి. ఇదిగో బయట చూసేటువంటి వారు కూడా ఫలానా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయంగా ఎదగబడుతున్నారు, సేవకుని యొక్క మాటను గౌరవిస్తున్నారు, వెలిగింపబడుతున్నారు అనేటువంటి మాట నాకు తేవాలి, పరమ తండ్రి అయినటువంటి దేవునికి తేవాలి. అది మీ ద్వారా కలగాలి. గట్టిగా దేవుని స్తోత్రము, హల్లెలూయా. గట్టిగా స్వరం ఎత్తి ప్రభువును స్తుతించండి. మంచిది. రాత్రి వేళ వారు వచ్చారు, వారు అందముగా ఉన్నారు. దేవుడు చూసేది నీ అంతరంగా ఆ స్వరూపంలో ఉన్నటువంటి అందాన్ని. అందుకే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, పిల్లలేమి పెద్దలేమి సమస్తము వారు కావాలని లోతును అడుగుతున్నారు. వారి తలుపులను గట్టిగా కొడుకుతున్నారు. ఎందుకంటే వారింటికి వచ్చినటువంటి వారు ఎవరు? దేవుని కుమారులు. దేవుని కుమారులు, కుమార్తెలు అందంగా ఉంటారండి. వారి రంగు కాదు, వారి తేజస్సు. దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన మహిమపరిచేటువంటి వారు ఎప్పుడు వెలుగు సంబంధులుగా ఉంటారు, చీకటి వలె వారు ఉండరు. వారు అందంగా కనపడతారు. వారు అందంగా కనపడతారు. ఎందుకు అక్కడ దాకా? ఎందుకు? ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అందరినీ నేను చూస్తున్నాను. మీ బాహ్య స్వరూప అందాన్ని నేను చూడను.
ఎవరు వాక్యం వైపు లక్ష్య పెడతారో, ఎవరు వాక్యాన్ని వినాలని ఆశపడతారో వారు చంటి బిడ్డలైనా చివరకు వృద్ధులైనా మా ఆలోచన అంతా కూడా వారి మీదే ఉంటుంది. ఎందుకు? ఈ బిడ్డలు ఇంత చక్కగా వాక్యం వింటున్నారు, వీరికి ఇంకా చక్కటి మాటలు మేము చెప్పాలి. అలాంటి వారిని మేము కనుగొంటాం, ఎదురు చూస్తాం. అందుకే ఆ రాత్రి వేళ లోతు ఇంటికి ఆ వచ్చినటువంటి దేవుని కుమారులు అందము కలిగి ఉన్నారు, వెలుగులో కలిగి ఉన్నారు, వెలిగింపబడుతున్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి పెద్దలైతేమి, చిన్నలైతేమి, యవనులైతేమి, చిన్న పిల్లలు కూడా వారికి వేరుగా లేరు, వారు కూడా వచ్చారు. వారిని మా మధ్యకు పంపించండి, వారిని మేము పాడు చేయాలి, వారిని మా మధ్యకు పంపించండి. అక్కడ ఏ లింగ భేదం చూపించట్లేదు. వచ్చినటువంటి వారు స్త్రీలా పురుషులా అనేది కూడా వారికి అక్కర్లా. వారిని మేము నాశనము చేయాలి. ఎందుకు? వారు వెలిగింపబడుతున్నారు. ఈ లోకల్లో ఎవరైతే దేవునిలో ఆశీర్వదింపబడుతున్నారో లోక సంబంధులైనటువంటి వారు కళ్ళన్నీ కూడా వారి మీదే ఉంటాయి కాదా? ఎవరైతే ఆశీర్వాదకరంగా మేలుకరంగా వృద్ధిలోనికి వస్తున్నారో, ప్రభువు దగ్గర నమ్మకంగా ఉంటున్నారో, వారి కళ్ళన్నీ, లోక సంబంధుల కళ్ళన్నీ వారి మీద ఉంటాయి. ఎందుకు? వారు ఆశీర్వదింపబడటం, వెలిగింపబడటం వారికి ఇష్టం లేదు. అసలు సైతానుడికి మరీ ఇష్టం లేదు. ఒక మాట మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడున్న కూర్చున్నటువంటి మీలో ఎవరైనా వెలిగింపబడుతున్నప్పుడు, మీరు వృద్ధిలోనికి వస్తూ ఆశీర్వదింపబడుతూ ఉంటే అనేకమైనటువంటి కష్ట నష్టాలు మీ జీవితాల్లో కలుగుతాయి. ఎందుకో తెలుసా? వాడికి ఇష్టం లేదు మీరు బాగుపడటం. అయితే మీరు కానీ కొద్దిగా కానీ ఓపిక పడితే ఆశీర్వాదాన్ని చూస్తారు. కొద్దిగా ఓపిక పట్టాలా? లోతును అడుగుతున్నారు వారందరూ. ఏమని అడుగుతున్నారు? మీ ఇంటికి వచ్చినటువంటి వారిని మాకు అప్పచెప్పండి. వారు వెలిగించబడుతున్నారు, వారు మా కంటికి చాలా అందంగా కనబడుతున్నారు, వారిని మాకు అప్పచెప్పండి అని అంటే ఆ దీనదాసుడైనటువంటి లోతు చెబుతున్నాడు వారితో, నాన్నలారా, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది? 2 కుమార్తెలు ఉన్నారు. వారిని మీ మధ్య పంపిస్తున్నాను. చూడండి ఎంత ప్రేమ అండి. వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డల కోసం, వారి గృహానికి ఆతిథ్యానికి వచ్చినటువంటి దేవుని బిడ్డల కోసం తన పేగు పంచుకున్నటువంటి బిడ్డలను ఇస్తానంటున్నాడు లోక సంబంధులకు లోతు. చూడండి ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప విశ్వాసమో. అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఎన్నడైనా ఉందా? ఏనాడైనా అలాంటి విశ్వాసం ఉందా? కన్న బిడ్డలను, అది కుమారులను కూడా కాదండి, కుమార్తెలను ఈడు కలిగి ఉన్నారా కుమార్తెలు, వయస్సులో ఉన్నారా కుమార్తెలు, నా కుమార్తెలను మీకు ఇస్తాను, మీరు ఎలాగైనా వారిని చేసుకోనండి, కానీ నా ఇంటికి వచ్చినటువంటి ఈ దేవుని కుమారులు మాత్రం మీ యొద్దకు నేను పంపను. ఎంత చక్కటి విశ్వాసం! నా ఇంటికి వచ్చినటువంటి దేవుని బిడ్డలు నేను పంపించలేను, కావాలంటే నా బిడ్డలు తీసుకొని వెళ్ళండి. ఇలాంటి విశ్వాసం ఎంతమంది బ్రతుకుల్లో ఉందండి? ఎంతమందిలో ఉంది? లేదు. కొంతమంది సేవకులు మేము చూస్తూ ఉన్నాం. కొంతమంది సేవకుల్ని, ఇది మా కుటుంబంలో, మా జీవితాల్లోనా, ఉన్నదంతా కూడా అమ్మైనా, ఉన్నదంతా కూడా తాకట్టు పెట్టైనా ప్రభు పనికి, ప్రభు కృపకు మాత్రమే వాడబడాలి. దేనికి? ప్రభు పనికి, ప్రభు కృపకు పాత్రగా వాడబడాలి. ఎప్పుడు అలాంటి మనస్సాక్షి మన జీవితాల్లో ఉంటుంది అని అంటే ప్రభు యొక్క ఆశీర్వాదము, ఆయన ప్రేమను ఎరిగినప్పుడే ఇలాంటి మనస్సు వస్తుంది. ఇలాంటి మనస్సు రావాలంటే వారు ప్రభువును గుచ్చినటువంటి పూర్తి జ్ఞానం వారికి ఉంది కాబట్టే అలాంటి మనస్సు వచ్చింది. చూడండి, కన్న బిడ్డలండి, యవన బిడ్డలు
వారిని తీసుకొని వెళ్ళండి, మీకు ఎలాగ కావాలంటే అలాగ చేసుకోనండి, కానీ నా ఇంటికి వచ్చినటువంటి వారిని మాత్రము నేను పంపించను. ఎంతటి విశ్వాసం! ఈనాడు ఎవరికి ఉందా అలాంటి విశ్వాసం? దేవుని బిడ్డలు, సేవకులు ఎలాగ పోయినా పర్లేదు, కానీ నేను, నా కుటుంబం బాగుంటే చాలు. దేవుడు నీ త్యాగాన్ని చూస్తాడండి. నీ త్యాగాన్ని, నీవు దేనికోసం త్యాగం పెడుతున్నాడు. యేసు ప్రభు వారు తన ప్రాణాన్నే త్యాగం పెట్టాడు మన కోసం. పెట్టలేదా? పెట్టాడు కాబట్టి, ఆయన రక్తం చిందించాడు కాబట్టి ఈరోజు మనకి విమోచన. ఆయన త్యాగం అది. ఈనాడు నువ్వు ఏ త్యాగం చేస్తున్నావు? భక్తుడైనటువంటి యోబు తనకున్నటువంటి బిడ్డలు, భార్య సమస్తము పోయినా ప్రభువుని విడిచిపెట్టలేదు. త్యాగం పోతే పోయినాయిలే, దేవుని కృప నా మీద ఉంటే చాలు, దేవుని నోటిలో నా పేరు ఉంటే చాలు. త్యాగం. ఇలాంటి త్యాగం మన జీవితాల్లో ఉందా? ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి, వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగే వారిలో ఈ త్యాగం కానరాదు. వెనక్కి వెళ్ళే వారిలో ఈ త్యాగం ఉండదు. ఎందుకంటే వారు బలహీన పడిపోతున్నారు. వచ్చే అవరోధాలను బట్టి, అవమానాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యల బట్టి వాటికి ఎదురుగా వెళ్ళలేకపోతున్నారు. అవి మనకి ఎదురుగా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనలేక అవి వెనక్కి వెళుతూ ఉన్నాయి. వాటితో పాటు నీవు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఎందువల్ల? నీలో త్యాగము లేదు, ముందుకు వెళ్ళే అనుభవము లేదు. ఆ రెండు నీలో లేవంటే దేవుని యొక్క ఆ ప్రేమ, ఆయన విశ్వాసము, ఆయన భక్తి నీ జీవితంలో లేకపోతే నువ్వు వెనక్కి వెళ్తావు. త్యాగం కావాలా? లోతు అటు త్యాగం చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మూర్ఖపు జనులు ఆయన మాటను లోబరచక, ఆయన మాట వినక మూకమ్మడిగా తలుపుల మీదకి వెళ్ళి గొల్లున వారిని కొట్టి చంపి వెళ్ళి ముందుకు వెళ్ళినప్పుడు, ఇదిగో ఆ లోపల ఉన్నటువంటి మనుష్యులు లోతు మాటను గమనించారు. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. వారి మాటలు గమనించారు. ఏమని గమనించారు? వారినైతే నేను పంపించను, నా కుమార్తెలనైతే మీకు ఇస్తాను, మీరు ఏదైనా చేసుకోండి. ఆ మాటలు విన్న వారు వెంటనే లోతును లోపలికి లాక్కొని తలుపులు వేశారు. అప్పుడు వారు మాట్లాడతారు, లోతు, నీ విశ్వాసము దేవుడు చూచాడు, నీ విశ్వాసం దేవుడు చూచాడు, నీ త్యాగాన్ని దేవుడు చూచాడు. కాబట్టి వారికి నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు. మీరు వాస్తవంగా ఆ మాట గమనించండి. ఆ మాట ఆ దేవుని సేవకులు పలకక మునుపు లోతుకు కలిగినటువంటి అనుభవం ఏది? చేదైనటువంటి అనుభవమా కాదా? బాధ కలిగినటువంటి పరిస్థితి కాదా? శ్రమతో కూడినటువంటి మాటలా కాదా? ఆ మాటకు మునుపే వారు కుటుంబాన్ని నాశనం చేస్తానంటున్నారు, దేవుని బిడ్డలను అపవిత్రపరుస్తానంటున్నారు. కానీ లోతు ఎంతగానో బాధపడ్డాడు, ఏడ్చి ఉంటాడు. కానీ విశ్వాసముగా త్యాగము కలిగి లోతు నిలబడ్డాడు. దేవుని పక్షాన నిలబడి మాట్లాడు గనుక రెప్పపాటులోనే మరలా లోతుకు సంతోషము దేవుడు కలుగు చేశాడు. అంటే వెంటనే వారు లోపలికి లాక్కున్నారు. లోతును అధైర్యపడవద్దు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ విశ్వాసాన్ని చూశాడు, నీ త్యాగాన్ని కనిపెట్టాడు ఆయన. కాబట్టి నేను ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. వెంటనే ఒక భయంకరమైనటువంటి పొగ ఆ చుట్టూ కమ్మబడిపోయింది. వారెవరు కూడా ఎటు వెళుతున్నారో, ద్వారం ఎక్కడుందో వారు కనిపెట్టలేకపోయారు. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఇలాగుంటాయి.
దేవుని కోసం నువ్వు త్యాగం కానీ చేసినట్లయితే, దేవుని కోసం విశ్వాసంగా నువ్వు బ్రతకగలిగినట్లయితే, నీ ఎదురు నువ్వు దేవుని కోసం ఎదురుగా నువ్వు వెళుతున్నప్పుడు, శ్రమలు నీకు ఎదురుగా వస్తున్నప్పుడు, కష్టాలన్నీ మూకుమ్మడిగా నీ మీద వచ్చి అలాగ పడుతున్నప్పుడు, వాటన్నిటిని ఎదుర్కొని భారమైన నువ్వు వెళతా ఉన్నప్పుడు నీకు విజయం కలుగుద్ది. నువ్వు మోయలేని భారమేం దేవుడు నీ మీద పెట్టడు, నీలో శక్తి ఉంటుంది. కానీ ఆ వచ్చే భారాలు బట్టి, పరిస్థితులు బట్టి నీ శక్తి చాలలేదా? ప్రభువుని అడుగు, ప్రభువా నేను మోయలేని భారం నాకు ఎదురుగా వస్తుంది, నా కుటుంబాన్ని నేను మోయలేనటువంటి భారం నాకు ఎదురుగా వస్తుంది, దాంట్లో నుంచి నేను జయం పొందుకోలేకపోతున్నాను, నా భర్తను నేను మార్చుకోలేకపోతున్నాను, నా బిడ్డలను మార్చుకోలేకపోతున్నాను, సమస్యలన్నీ మూకమ్మడిగా నాకు వస్తున్నాయి, వాటిని నేను మోయలేకపోతున్నాను అని నువ్వు విశ్వాసముతో ఆ ఉచ్చు వాటన్నిటినీ కూడా, అంటే ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి, భారాలు లేనప్పుడు నువ్వు విశ్రాంతిగా నువ్వు వెళ్ళగలుగుతావు కాదా? మార్గం ఈ రోడ్డు ఉందనుకోండి, చర్చి ముందున్నటువంటి ఆలయం ముందున్న రోడ్డు, ఆ రోడ్లో ఏమన్నా రాళ్ళు ముళ్ళులు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయండి? ఏం లేవు. మీరు కావాలంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కూడా మీరు ఆగవలసినటువంటి పరిస్థితి ఉందా? లేదు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు. అదే మార్గంలో రాళ్ళు ముళ్ళ కంపలు వేసామనుకో, అప్పుడు వాటిని మనము చూచుకుంటూ జాగ్రత్తగా వెళతాం. ఇదిగో తెలుసో తెలియకో, చూసో చూడకో, అంత ముళ్ళు కానీ అంత రాయి కానీ దిగబడింది అనుకో, మరి జాగ్రత్తగా వెళతాం, ముందుకే వెళతాం. వెనక్కి వస్తామా? మన గృహం అక్కడుంది కాబట్టి మరలా వెనక్కి వెళ్తావా? ముందుకే వెళతాం. కానీ కొద్దిగా నిదానంగా, కొద్దిగా ఆలస్యంగా. ఎందుకు? మన గమ్యస్థానాన్ని చేరాలి, మన ఇంటిని చేరాలి. కాబట్టి ఆ ముళ్ళును ఆ రాళ్ళను చిన్నగా తప్పించుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వెళతాం. దేవుని దగ్గరకు కూడా ఇలాంటి అనుభవమే మనకి, దేవుని దగ్గరకు కూడా ఇలాంటి అనుభవమే. నీ కుటుంబం అంతా బాగున్నప్పుడు ఇదిగో రోడ్డు మీద వెళుతున్నట్లే ఉంటుంది. సమస్యలు, నిట్టూర్పులు, శోధనలు, అవరోధాలు, అవమానాలు మీ కుటుంబాల్లో లేనప్పుడు ఇదిగో ఈ మార్గంలో వెళుతున్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైతే బాధలు, కష్టాలు, నిట్టూర్పులు అన్నీ కూడా వస్తాయో, ఆ మార్గంలో వేయబడే ముళ్ళుతో రాళ్లతో సమానం అవి. అయితే కొద్దిగా నిదానంగా వెళతావు. అయితే ఓర్పుతో, సహనముతో, భక్తితో, త్యాగపూరితమైనటువంటి విశ్వాసంతో అలాగ నువ్వు చూచుకుంటూ ఒక్కొక్క శ్రమను తీసివేసుకుంటూ, ఒక్కొక్క నిందను తీసివేసుకుంటూ, ఒక్కొక్క పరిస్థితిని అధిగమించుకుంటూ నీవు కానీ ముందుకు వెళ్ళగలిగితే, ప్రభువును చూచుకుంటూ కానీ వెళ్ళగలిగితే ఆశీర్వాదము నీ ఇంట్లోనే ఉంటుంది, నీ స్థితిలోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. అంత గొప్ప కృపను దేవుడు ఇస్తాడు. లోతుకు కలిగినటువంటి అనుభవం అదే, లోతుకు కలిగినటువంటి అనుభవం. అప్పుడే బాధపడ్డాడు. నా బిడ్డలు ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవరి కాలంలో ఉన్నారు? తీసుకెళ్ళండి. ఎవరైనా పంపిస్తారండి? ఎవరి కాలంలో పంపించరు. ప్రార్థనలకే పంపించరు. ఇదిగో వారు ముఖాన్ని అడుగుతున్నారు, వారిని మాకు అప్పచెప్పు, మేము వారిని చెరపాలా? నీ ఇంట్లోకి వచ్చినటువంటి వారిని మాకు అప్పచెప్పు, వారు మేము పాడు చేయాలా అని వారు అడుగుతున్నారు. అది తెలుసుకోడా? బిడ్డలను వారు పాడు చేస్తారని తెలుసుకోడా? లేకపోతే ఏమన్నాడు? నా యవన బిడ్డలను తీసుకెళ్ళ, నాకు అక్కర్లా, నాకు కావలసినటువంటి వారు దేవుని బిడ్డల. ఆ త్యాగం చూస్తాడు దేవుడు. నీలో కూడా ఆ త్యాగం చూస్తాడు దేవుడు. నీలో కూడా అట్టి విశ్వాసం చూస్తాడు దేవుడు. అలాంటి భక్తిని చూస్తాడు దేవుడు. అలాంటి విశ్వాసం, అలాంటి భక్తి నీ జీవితంలో ఉందా? లేదు, కాండ్రట్లేదు. కొంతమంది బ్రతుకుల్లో భక్తి ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు. కొంతమంది జీవితాల్లో విశ్వాసం ఉండదు కానీ భక్తి ఉండదు. మనకు కావలసింది విశ్వాసము కానీ ఉన్నట్లయితే భక్తి వచ్చేస్తుంది. సేవకుణ్ణి, దేవుణ్ణి మనము ప్రేమించగలిగితే
విశ్వాసం వచ్చింది. నువ్వు సేవకుడిని ప్రేమించకుండా దేవుణ్ణి నీవు ప్రేమించగలుగుతావా? ఇక్కడి నుంచే వెళ్ళాలి అక్కడికి. అర్థమైందా? నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళటానికి వీలు, ఇక్కడ చెప్పే వాక్యము ద్వారా నీవు వెళ్ళాల. సేవకుడిని ఎలాగ ప్రేమిస్తున్నావు నువ్వు? లోతు ప్రేమించాడు, నా బిడ్డలైన ఇస్తాను, వాళ్ళని పంపించును. కొంతమంది వందనాలు చెబుతారు, భలే భలే నచ్చుద్ది నాకు. వందనాలు కాళ్ళు బాగా జాపుకొని కూర్చొని వందనాలు వందనాలు ఎట్టా వందనాలు. ఇక నేను వారికి వందనాలు చెప్పాలా చెప్పకూడదా? మీరు చెప్పండి. కాళ్ళు బాగా చాపుకొని కూర్చొని చేతులు వందనాలంటియేనా? వందనాలంటియేనా? ఏ కదంటమ్మా, కొత్తగా ఉన్న వందనాలు ఎట్ట పెడతారా? లేదు కదా, ఇదే వందనాలు. మీరు వందనాలు పెడితే వందనాలమ్మా వందనాలమ్మని సేవకుడిగా చదువుతా. కాళ్ళు బాగా చాపుకొని వందనాలు అంటే నేను చెప్పాలా, దాటుకొని వెళ్ళాలా? నీలో భక్తి ఉన్నట్టా లేనట్టా? మీరు చెప్పండి. మీలో విశ్వాసం ఉన్నట్లా లేనట్లా? లేనట్లే. చెప్పకుండా పోయాను అనుకో, ఓ అబ్బో ఈయనకు వందనాలు చెప్పినా చెప్పలేదని 10 మంది అక్కలతో 10 మంది అన్నలతో చెబుతారు. నేను వందనాలు చెప్పాను అన్నకి, చెప్పలేదు. చెప్పాలా వద్దా? మీరు చెప్పండి. కొంతమంది మంచాల మీద కూర్చుంటారు, అక్కలేళ్ళు కుర్చీల మీద కాళ్ళు బారుకు చాపుకొని నడు రోడ్లో సేవకుడు వస్తుండగా లేచి వందనం కూడా చెప్పరు. సేవకుడికి మనం ఎదురుగా ఉన్నప్పుడు వారు ఎదురుగా మనం కూర్చోకూడదు, గౌరవించాలి. దేవుని సేవకుడే, దేవుడి రాయబారే, ఆయన వాక్యమే కదా మనం వినేది. దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి వాక్యం ద్వారా కదా మనం మార్చబడేది. మనం లోబడాలి కదా అన్నటువంటి ఆలోచన కూడా, అన్నటువంటి జ్ఞానము కూడా కొంతమంది బ్రతుకుల్లో కానరావు. ఇక అలాంటప్పుడు వారి జీవితాల్లో విశ్వాసం ఉన్నట్ట? మీరు చెప్పండి, నేను చెప్పేది ఏం అక్కర్లా, మీరే చెప్పవచ్చు. దీనికి సమాధానం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉంటుందండి? లోతు నా యవన బిడ్డలు తీసుకెళ్ళండి, దేవుని బిడ్డలను నేను పంపిను. ఇది త్యాగం, ఇది దేవుని ప్రేమ. ఇట్టి ప్రేమ కలిగినటువంటి వారిని కాపాడ్డ దేవుడు కాపాడుతాడు. ఇటు త్యాగం కలిగినటువంటి వారిని కాపాడ్డ దేవుడు కాపాడుతాడు. వెనకకు చూడకూడదు. ఎందుకు వెనక్కు చూస్తున్నావు? ఎందుకు నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు? ఆ లోతు యొక్క విశ్వాసం ఎరిగినటువంటి వారు తలుపులు మూసివేసి, లోతు చింతపడక, దేవుడిని ప్రార్థన అంగీకరించాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని వెలుగును, దేవుని కృపను నీవు పొందుకున్నావు కనుక, ఆయన ఆజ్ఞలకు లోబడ్డావు కనుక నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. లేచి నీవు, నీ కుటుంబం రేయి మొదటి జామున లేచి వెళ్ళిపో, ఈ పట్టణాన్ని అంతా కాల్చివేస్తున్నాను, నీ కుటుంబాన్ని, ఒక్క కుటుంబాన్ని నేను దేవుడు కాపాడుతానంటున్నాడు. ఎందును బట్టి నీవు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, దేవుని ఎడల నీవు చూపిన ప్రేమను బట్టి, భక్తిని బట్టి నీ కుటుంబాన్ని, ఒక్క కుటుంబాన్ని కాపాడుతానండి. వెళ్ళాడు, భార్య దగ్గరికి వెళ్ళాడు, 2 అల్లుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కుమార్తెల దగ్గరికి వెళ్ళాడు, వారి కుటుంబీకులందరి దగ్గరికి వెళ్ళాడు. రేపటి ఉదయకాలం, ఈ రాత్రి వేళ, ఈ మధ్యరాత్రి వేళ, లేకపోతే ఉదయకాలమో ఈ సొదొమ పట్టణం అంతా కాల్చివేయబడుతుందని దేవుడు నాకు సెలవిచ్చాడు. ఆయన దూతలు వచ్చి నా ఇంట్లో ఉన్నారు, వారు చెబుతున్నారు, మీరు సిద్ధపడండి. ఆయన మాటకు ఎవడైతే లోబడి ఉంటాడో వాడు బ్రతుకుతాడు. మీరు ఒకవేళ లోబడితే నాతో పాటు రండి అని చెబితే, అల్లుళ్ళు అనేటువంటి వారిద్దరు మేనళ్ళు, వాళ్ళిద్దరు కూడా ఎన్లా శత్రులు ఆడాడు. ఓ మామా, బాగా చెప్పేవులే మాకు, ఎంతకాలం నాశనం చేయనటువంటి దేవుడు ఇప్పుడే నాశనం చేశాడా? ఇప్పుడే నాశనం చేస్తాడా? ఇంతకాలం కాల్చినటువంటి వీరిని, మనలందరినీ
ఈ రాత్రే కాల్చేస్తాడా, ఈ పగలే కాల్చేస్తాడా అని చతుర్లు ఆడుతున్నారు. లోతుతో తమ అల్లుళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మేము రాము, కావాలంటే మీరు వెళ్ళండి, మాకు తెలుసు ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎలాగ జరుగుద్దో, ఏ సమయంలో జరుగుద్దో మాకు తెలుసు, మాకు జ్ఞానం చాలాగుంది అని అన్నారు. ఇక లోతు చేసేది ఏమీ లేదు. తన భార్యను తన 2 కుమార్తెలను తీసుకొని వెళుతున్నప్పుడు ప్రభువుని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ పర్వతానికి వెళ్ళిపో లోతు, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను. సమయం లేదు, ఇక నేను వారికి సమయం ఇవ్వను, ఎందుకంటే వారు నా మాటకు లోబడలేకపోతున్నారు కాబట్టి వారికి నేను సమయం ఇవ్వను, నువ్వు త్వరగా పర్వతానికి వెళ్ళిపో అంటే లోతు బతిమలాడుకుంటున్నాడు. ప్రభువా, ఆ పర్వతానికి వెళ్ళాలంటే నాకు చాలా దూరం ఉంది, అది అక్కడికి వెళ్ళేలోపు నేను కాల్చబడతానేమో. దయతో ఇక్కడ నాకు దగ్గరలో ఒక చిన్న ఊరుంది, ఆ ఊరు పేరు సోయారు. ఏ ఊరండి ఇది? సోయారు. ఆ ఊరిలోనికి వెళతాను ప్రభువా, అక్కడికి వెళ్తాను, నన్ను బ్రతికించు ప్రభు అంటే, సరే అలాగే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావు కాబట్టి వెళ్ళిపో అన్నాడు. సోయారుకు వెళుతున్నారు. వెళ్ళేటప్పుడే అవిశ్వాసి అయినటువంటి తన భార్య అయినటువంటి లోతు భార్య ఎటు చూసింది? ఎక్కడ చూసింది? ఎక్కడా? యాడా యాడా వెనక ముందా? గట్టిగా చెప్పొచ్చుగా, గట్టిగా మీరన్నా చెప్పచ్చు గట్టిగా. మీకు కూడా గొంతులు పోయినా? నేను కూడా ఇటు చెప్పిన వాక్యం చిన్నగా, నేను ఇటు వాక్యం చెప్పాను అనుకో మీకేం అర్థమైద్ది? తిట్టుకుంటారు ఇంటికి పోయి. తిట్టుకోరా? మీరైతే తిట్టుకోవచ్చు, నేను తిట్టకూడదు, నేను అనకూడదు. చెప్పండి, ముందుకు వెళ్ళిందా, ముందుకు వెనక్కి చూసిందా, ముందుకు చూసిందా? వెనక. అది చక్కగా వెనక్కి చూసింది. వెనక్కి చూసి ఏమైంది? ఈరోజు వెనక్కి చూసేవాళ్ళు ఏమవుతారు చెప్పాలా? వెనక్కి చూసేవాళ్ళు ఏమవుతారు? ఉప్పు స్తంభం. ఆ మధ్యకాలం అంట ఒక కుటుంబంలో భర్త అంటున్నాడు పాస్టర్ గారితో, పాస్టర్ గారు మా భార్య ఎప్పుడు వెనక్కి చూస్తుందండి, మా భార్య ఎప్పుడు వెనక్కి చూస్తుందండి అని పాస్టర్ గారితో అంటుంటే పాస్టర్ గారు అన్నారట, అయ్యా లోతు భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది, నీ భార్య కూడా వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం అవుతుందేమో అంటే, అవునా పాస్టర్ గారు, అసలే ఉప్పు రేట్లు పెరిగిపోయినాయి. ఏ రేట్లు? ఉప్పు రేట్లు పెరిగిపోయినాయి. అట్టన్నావు మనం. ఒరే బుద్ధి లేనోడా, నేను చెప్పేది ఒకటి, నువ్వు ఇంకా లోక సంబంధం. ఉప్పు స్తంభం అయితే నాశనం, చచ్చిపోయిందిరా, చచ్చిద్దిరా. బ్రతికినంతకాలం విశ్వాసం లేకుండా ఉంది, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఉప్పు స్తంభం అయిపోతే ఇంట్లోకి ఉప్పుగా పనికొచ్చిందని పనికి వాళ్ళు మాట్లాడుతున్నావేంద్రా అని గద్దించాడండి సేవకుడు. నేడు విశ్వాసులు అలాగున్నారు, నేడు విశ్వాస బ్రతుకులు అలాగున్నాయి, వెనక్కు చూస్తున్నారు. లోతు భార్య అయితే ఉప్పు స్తంభం అయిందేమో, మనం ఏ స్తంభాలు అవుతామో? కరెంటు స్తంభాలు ఏ స్తంభాలు అవుతామో? ప్రభువా ప్రార్థన చేయండి నా బిడ్డలారా. ఏ స్తంభం ఇప్పుడు దాకా ఏ స్తంభం అయిపోతారో, ఏ బ్రతుకు అయిపోద్దో వెనక్కి చూస్తే. చూశారు ఇప్పుడు దాకా వెనక్కి? చూసుంటారా? చర్చిలో వాక్యం చదువుతున్నాను అనుకో, చర్చిలో వాక్యం ప్రారంభించబడుద్ది, వచ్చిన వాళ్ళు చూస్తుంటారు పక్కకి. అన్నను కాదు చూసేది, వచ్చిన వాళ్ళని. వచ్చిన వాళ్ళు తర్వాత రోజు చూసే మొఖమేగా, కొత్తటి మొఖాలు ఏమి రావట్లేదుగా. వస్తున్నాయా? లేదే. ఇంటికి పోయాను చూడొచ్చు, చర్చ అయిపోయినా చూడొచ్చు, ఏదో ఇప్పుడే దిగిపోయారు, ఇప్పుడే వచ్చారు అంటూ. అదేంటి ఎంత కళ్ళు వేసుకొని ఉంటుంది చూడు, అది గొడ్ల కాబా. అన్న వైపు, వాక్యం వైపుగా చూసేది. పక్కకు చూడమాక నా తల్లిలారా, నా చెల్లిలారా, నా అక్కలారా. పక్కకు చూశారనుకో, వెనక చూశారనుకో, లోతు భార్య పరిస్థితి వల్లే మన బ్రతుకులు అవుతాయేమో. ఇదిగో నా ప్రియదేవుని బిడ్డలారా, లోతు భార్య చూసింది వెనకేముంది? విగ్రహారాధన,
పాపిష్టి బ్రతుకు, వేషధారణ బ్రతుకు, వ్యభిచార బ్రతుకు, రోత బ్రతుకు, మలినమైన బ్రతుకు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కలిగిన బ్రతుకు వెనకుంది. దేవుడు ఏమన్నాడు? ముందుకు వెళ్ళమన్నాడు. నీకు ఎదురుగా కనబడేటువంటి పర్వతానికి మీరు వెళ్ళండి, వెనక్క చూడకుండా వెళ్ళండి. కానీ అక్క వెనక్కు చూసింది. అక్కడ అక్కకు కావలసినవన్నీ అక్కడున్నాయి. ఇదొద్దు అక్కకి, ఎదురు ఉన్న దేవుడు వద్దు అక్కకే, వెనక ఉన్న ఆ వేషధారణ స్థితులు కావాలి అక్కకే. అక్క వెనక్కు చూసింది. నిజమే కదా? ఈనాడు అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తండ్రులు, తల్లులు వెనక్కు చూసేవాళ్ళు అయిపోయారు, ముందుకు చూసేవారు లేరు. కానరాట్లా. ఎందువల్ల? వెనుకున్నటువంటి వాటిని బట్టే సంతోషపడుతున్నారు. వెనుకున్నటువంటి వాటిని బట్టే సంతోషపడుతున్నారు. అవి కాల్చివేయబడతాయనే సంగతి నీకు తెలిసినా నువ్వు సంతోషపడుతున్నావు. లోతు భార్య చూసినటువంటి వెనకటి పరిస్థితి కాల్చివేయబడినటువంటి అనుభవమే కదా? కాల్చివేయబడలేదా? ఆ కాల్చివేయబడినటువంటి అనుభవాన్ని నువ్వు ఎందుకు చూస్తున్నావు? అది కాల్చివేయబడుద్ది. ఈరోజు కాకపోతే రేపైనా కాల్చివేయబడుతుంది, రేపు కాకపోతే ఇంకో సంవత్సరానికైనా కాల్చివేయబడుతుంది. దానివైపు నువ్వెందుకు చూస్తున్నావు? జీవము కలిగిన దేవుని వైపు నువ్వు చూడాలా? వెనక దాని వైపు నీకేం పని? లోతు భార్య మునుపు ఆశ్చర్యకార్యం చూడలేదా? ఇంటి మీదకు గొల్లుమని ఆ సొదొమ గొమొర్రాలటువంటి యవనస్తుల బిడ్డలు, ఆ పురుషులందరూ వచ్చి, ఇదిగో మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలు మాకు అప్పగించు అన్నప్పుడు వారిని పట్టుకోకుండా వారి చుట్టూ కంచె వేశాడు కదా దేవుడు. వారు గుర్తుపట్టారా? వారి చుట్టూ మబ్బు వలె కమ్మబడిపోయింది ఆ ఇంటి చుట్టూ. గుర్తుపట్టారా? గుర్తుపట్టలే. అద్భుతమేనా? ఆశ్చర్యకార్యమా కాదా? ఆశ్చర్యకార్యమే. చూసిందిగా లోతు భార్య, ఇంట్లో ఉన్న లోతు భార్య ఆశ్చర్యకార్యం చూసింది కదా. ఒక అరగంట, గంట, ఒక దినానికే దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాన్ని మర్చిపోయింది. వెనక్కు చూసింది. ఈరోజు వెనకటి చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు. వెనకటి అనుభవాల్లో బ్రతకాలనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి అది ఇష్టం లేదు. నీవు వెనకకు చూసినా, మీరు భార్యాభర్తలు ఇద్దరుగా ఉన్నా, అన్నదమ్ములుగా ఇద్దరుగున్నా, అక్కచెల్లులుగా ఇద్దరుగున్నా, రెండు కుటుంబాలుగా ఇద్దరుగా ఉన్నా, దేవునికి ఒకరి ఇష్టముగా ఉండి ఒకరి ఇష్టముగా లేకుండా ఉంటే ఒకరిని తప్పక దేవుడు తీసివేస్తాడు. బెన్యామీనీలు, ఇశ్రాయేలీలు అన్నదమ్ములు. ఎవరండి? బెన్యామీనీలు, ఇశ్రాయేలీయులు అన్నదమ్ములు. అప్పటికి దేవుడు ఇంకా గోత్రాలను ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయకపోతే ప్రభు వారికి చెప్పారు, మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి వాడును నేను కాబట్టి నా సన్నిధిని ఏనాడు విడిచిపెట్టకండి. ఏమన్నారు? నా సన్నిధిని ఏనాడు విడిచిపెట్టకండి. ఇద్దరికి చెప్పారు. కానీ బెన్యామీనీయులు అనేటువంటి వారు ప్రభు మాటను తృణీకరించి లోక సంబంధంగా బ్రతికారు. అప్పుడు దేవుని యొక్క కోపము వారి మీద ఏ విధిగా రగులుకుందో తెలుసా? తన అన్నదమ్ములైనటువంటి ఇశ్రాయేలు పక్షాన దేవుడు నిలబడి, మీరెళ్ళి వారిని హతము చెయ్యండి. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చూడండి ఎంత దుర్లభమో. వారు అన్నదమ్ములు లాంటి వారు, ఆ రెండు గోత్రముల వారు, ఇంకా గోత్రాలు ఏర్పాటు చేయలేదు. దేవుడికి ఇష్టముగా బెన్యామీనీయులు లేరు అని ఇశ్రాయేలు పక్షాన దేవుడు నిలబడి వారిని చంపండి అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు అడిగారట పెద్దలందరూ కూడా దేవుని సన్నిధి. ఎందుకంటే వారు ప్రతి విషయంలో దేవుడి దగ్గరకు రావటం వారికి ఆనవాయితీ. ప్రభువుని అడగటం వారికి మొదటిగా ప్రభు దగ్గరకు మొరపెట్టడం వారి ఆనవాయితీ, వారి విశ్వాసం. అది అడిగారట, ప్రభువా బెన్యామీనీ లాంటి వారు మా అన్నదమ్ములు కదా ప్రభువా, మేము ఎలాగ వారిని సంహరించాలి, వారితో ఎలాగ మేము యుద్ధం చేయాలి అని అంటే వారు నా దృష్టికి ఇష్టలుగా కానరాలేదు. వారిని సృష్టించాను కానీ సృష్టించినటువంటి సృష్టికర్తను వారు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. కాబట్టి మీరు వెళ్ళిపోండి అని
వారి మీద ఆ ఉదయకాలం తీరారు. పంక్తులుగా బెన్యామీనీలు, ఇశ్రాయేలు పంక్తులుగా యుద్ధానికి కూడిన తర్వాత ఇద్దరు యుద్ధం చేశారు. మొదటి యుద్ధంలో 28,000 మంది చనిపోయారు, భయంకరంగా చనిపోయారు. వారిని చంపుతూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి వలె, ఇదిగో ఎక్కడన్నా ఒక పెద్ద మంట పెట్టారనుకో, కనబడుద్దా లేదా? కనబడుద్ది. మంట కంటే ఘోరంగా పైకి ఎగస్తుందంట. ఏది? దుమ్ము, ధూళి. అంటే మనుషులను చంపుతూ ఉంటే, ఇశ్రాయేలు బెన్యామీనులను చంపుతుంటే అది చూచి బెన్యామీనీలు బాధపడ్డారట, కన్నీరు కార్చారట. మొదటి రోజు యుద్ధం అయిపోయిన తర్వాత, ప్రభువా కన్నీళ్ళు వస్తున్నాయి ప్రభువా, మా అన్నదమ్ములైనటువంటి వారు కదా ప్రభువా, చంపలేకపోతున్నాం ప్రభువా, మేము చంపలేకపోతున్నాం. లేదు, వారు నా దృష్టికి హేళనగా బ్రతుకుతున్నాను. సరే ప్రభువా, మీ మాటను మేము కాదనం. అలాగే వారి మీద జయించారు. ఒక్క మొక్క కూడా లేకుండా చేశారు, నిర్మూలించారు. ఆ తర్వాత తరాలు ఏర్పడినాయి, కానీ గోత్రాలు పెట్టిన తర్వాత పూర్తిగా నిర్మూలించారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు? వారు మొదటిగా దేవుడి దగ్గరకు రావటము వారు నేర్చుకున్నారు. దేవుడు వారు సృష్టికర్త గనుక వారు దేవుడిని అంగీకరించారు. బెన్యామీనీలు, ఇశ్రాయేలు అనేటువంటి వారు వారిని చంపుతూ ఉంటే వెనక్కు తిరిగి చూస్తే ఇదిగో ఇసుక రేణువులంత విస్తారముగా శవాలు కుప్పలై పడిపోయినాయి అట, రక్తముతో ఏరులు పారుతున్నదంట ఆ ప్రాంతం అంతా కూడా. అంత భయంకరంగా దేవుని ఉగ్రత వారి మీద కురిపించాడు. అందుకే దేవుడు అంటారు, మీరు ఇద్దరైనా, మీ భార్యాభర్తలు ఇద్దరైనా, అన్నదమ్ములైన అక్కజల్లెలైనా తోబుట్టులైనా, మీ 2 కుటుంబాలు ఒక్కటైనా, ఒక కుటుంబం కానీ దేవునికి ఇష్టంగా ఉండి ఒక కుటుంబం కానీ దేవునికి ఇష్టంగా లేకపోతే ఒకరిని దేవుడు తీసివేస్తాడు. అయితే నీ కుటుంబంలో ఆ వెనుదిరిగినటువంటి వారు ఎవరైనా ఉంటే, లోతు భార్య వేళ వెనక్కి చూసేటువంటి వారు ఎవరైనా నీ కుటుంబంలో ఉంటే, ఇదిగో ప్రభువులో విశ్వాసంగా ఉన్నటువంటి ఆ ఒక్కరు ఆ మిగతా ఇంకొకరిని మార్చుకొని వెనకకు చూడనివ్వకుండా మనము ముందుకు చూడాలి. మన తండ్రి ముందున్నారు, ఆయన ఆరాధించాలని వారికి మనము నేర్పించాలి. అలాంటి విశ్వాసం, అలాంటి భక్తి ఎంతమందిలో ఉందండి? ఎంతమందిలో ఉంది? లేదు, కాని రావట్లేదు. అందుకే ఆ వాక్యంలో 23వ అధ్యాయంలో 23వ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవమార్గములు. ఆయన గద్దింపుకు లోబడాలా, ఆయన మాటకు లోబడాలా. దేవుడు చెప్పాడుతో లోతుతోటి, నీవు నీ కుటుంబం వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి. కానీ దేవుని మాటను తృణీకరించింది లోతు భార్య. కాబట్టే లోకాన్ని చూసింది, కాబట్టి లోక సంబంధమైనటువంటి వాటిని చూసింది, కాబట్టి దేవుడిచ్చి ధన్యతను పోగొట్టుకొని ఉప్పు స్తంభమై జీవించింది, బ్రతికి చచ్చిపోయింది. ఈనాడు మీరు వెనక్కు చూస్తున్నారా? మీరు వెనక్కు చూసేటువంటి అనుభవంలో ఉన్నారా? అలాగ ఉండకూడదు. ఇదిగో నేను ఒక్కటే చెబుతున్నాను, నా సంఘ బిడ్డలారా, మీ ఒక్కొక్కరిగా చెబుతున్నాను, నా మాట ఆలకించండి. ఇదిగో ఈ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, ఇదిగో మీ సేవకుడు అనేటువంటి వాడు ఇదిగో మీకు నమ్మకంగా వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. మీ హృదయాలను తట్టాలని, మీ జీవితాలను మార్చాలంటూ ఉంటే ప్రయాస కలిగినటువంటి వాడు. ఈ గుండె మీద చేయించుకొని చెబుతున్నాను నేను, మీకోసం రాత్రింబగలైన శ్రమ పడాలని, ఇంకా విలువైనటువంటి ఉన్నతమైనటువంటి లోతైనటువంటి మాటలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అయితే మాటలకు మీరు లోబడిపోయి మీరు స్థిరంగా నిలబడటమే నాకు దేవునికి కావాలి. చూసేటువంటి వారు ఎవరైనా సరే, ఇదిగో పలానా సంఘంలో బిడ్డలు విశ్వాసులు ఆశీర్వదింపబడుతున్నారు, దీవించబడుతున్నారు. లోక సంబంధమైనటువంటి మర్యాదలు వారి జీవితాల్లో లేవు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో మేము చూస్తున్నాం అని మీ అనేకులు మీ గురించి సాక్ష్యం చెబుతూ, నా గురించి సాక్ష్యం చెబుతూ, పరమ తండ్రి గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారుగా మీరు ఉండాలి, ఎదగబడాలి. దానికోసమే ఈ బాధ, ఈ కష్టము. ఇది మరలా ఇంకొక మాట చెబుతున్నాను, నా బిడ్డలారు గుర్తుపెట్టుకుని, వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరిగేవారుగా మీరు ఉండొద్దు.
వెనక్కి తిరిగేవారుగా మీరు ఉండటానికి వీలు లేదు. మీ శ్రమ ఏదైనా, మీ కష్టం ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీ శక్తి చాలనటువంటి ప్రార్థన మీలో ఉంటే, మీ ప్రార్థనకి ఆ బలము తోడవట్లేదు, మీ శక్తి సరిపోవట్లేదంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి. మిమ్మల్ని దాటి వెళ్ళిపోయేవాడిని నేనైతే కాను. మీ ఇంటికి రాకుండా వెళ్ళిపోయేవాడు నేను కాను. మీ మాటకు లోబడినటువంటి వాడు నేను కాను. మీ ప్రతి ప్రార్థనకు నా ప్రార్థన, తండ్రి ప్రార్థన తోడు కలిపి మీ జీవితాల్లో విజయాన్ని మీకు చూపించేంత వరకు వెనుకడుగు వేసేదే లేదు. కాబట్టి విశ్వాసముగా ప్రభు పాదాల దగ్గర ఉండి నమ్మకంగా మీరు మీ కుటుంబాలను కట్టుకుంటూ వెనకకు చూడకుండా భక్తితో, విశ్వాసంతో మీరు నమ్మకంగా ఎదగాలి. నేనున్నంత కాలం ఇక్కడ అలాంటి పరిస్థితి మీకెవ్వరికి, నా సంఘ బిడ్డలకు ఎవరికి రావడానికి వీల్లేదు. మీరందరూ ఆత్మీయులుగా, ఆరోగ్యవంతులుగా, ఆశీర్వాదానికి కర్తలుగా మీరు ఎదగబడతా ఉండాలి. ఆనందానికి యోచకులుగా మీరు కనబడాలి. అలాంటి కృపను మీరు కలిగి వెనక్కి చూడవద్దు. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా వెనక్కి చూడకూడదు. లోతు భార్య వల్ల వెనక్కి చూడవద్దు. ప్రభు వైపు మాత్రమే చూడండి. ప్రభు సెలవిచ్చాడు, మీరు ఎదుటి ఉన్నటువంటి ఆ పర్వతానికి మీరు వెళ్ళండి. లేదు ప్రభు నేను సోయారికి సరే, అక్కడికైనా వెళ్ళండి, కానీ వెనకకు మీరు తిరగద్దు. వెనక్కి తిరిగి చూసిన విధానాన్ని బట్టి ఆమె జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటుంది. ఈనాడు నీ జీవితం చేతులారా పాడు చేసుకుంటున్నావేమో. వెనకకి తిరిగి నీ మొదటి విశ్వాసాన్ని పట్టుకో. నీ మొదటి భక్తిని అలాగే ఉంచుకో. నీ మొదటి దేవుడు నీకు చెప్పినటువంటి మాటలను గట్టిగా అనుభవించి పట్టుకో. దేవుడు నీ ఎడల ఆశ్చర్యకారులు, అద్భుతాలు చూపిస్తాడు. అయితే నీకొచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు కొద్దిగా భారమేమో, మోయలేవేమో. అయితే దేవుడు నీ ఎడల ఉండి, నీ పక్షాన ఉండి శక్తిని నీకు అనుగ్రహించి చిన్నగైన వాటిలో నుంచి నీకు విడుదల కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా ప్రార్థించుకుందాం. అందరూ కూడా తల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముగా ఇంత చక్కటి కృపను, వాక్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు కనుక విశ్వాసంగా ఇదిగో చేసిన బిడ్డలే కాకుండా ఇదిగో కొత్తగా ప్రార్థించే బిడ్డలు మొకాళ్ళు వేసి ప్రభువును ప్రార్థించండి. నా బిడ్డలారా, ప్రభువును ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఉన్నతమైనటువంటి మా ప్రభు, మా ఎడల మీరు చేసినటువంటి మేలులు ఉన్నతమైనవి, గొప్పవి. వాటిని మాకు జ్ఞాపకం చేసుకోవడానికి మా జీవితాలు సరిపోవునైనా. ఎన్నో మార్లు మీ వాక్యాలు మేము వింటున్నాం, కానీ లోపడేటువంటి వారముగా ఉన్నాం ప్రభా. అయితే అలాంటి బ్రతుకులు లోతు భార్య లాంటి బ్రతుకులే కదా ప్రభా. నీ బిడ్డల రీతిగా ఎన్నో వత్సరాలు ఉన్నారేమో, ఎంతో కాలం నుంచి అలాంటి బ్రతుకులు జీవిస్తున్నారేమో. అయితే ఈ మధ్యాహ్న వేళ మీ వాక్యము ద్వారా మార్చబడి, అయ్యో ఇంతకాలం మేము వెనక తిరిగే బ్రతుకులో ఉన్నామా? వాక్యాన్ని వింటున్నాము, వాక్యములో ఆనందిస్తున్నాము, ప్రభువుకు లోబడుతున్నాము, కానీ మరలా మేము వెనక్కి తిరుగుతున్నాము. అయ్యో ఇలాంటి జీవితం ఇక మీద ఉండకుండా మీకు ఇష్టముగా మేము బ్రతకాలి, ప్రతి విషయంలో మీ పాదాల దగ్గరకు రావాలి అన్నటువంటి ఆలోచన నా బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి తండ్రి. ఇప్పుడు వెనకకు మలిగారేమో, వెనకకు మళ్ళీపోయి వారి జీవితాల్లో లోకానికి అప్పుచెప్పుకున్నారేమో, సైతానికి అప్పుచెప్పుకున్నారేమో. ఇక మీదట అలాగా కాక మీరు ఒక అవకాశం ఇస్తే ఈ మధ్యాహ్నం వేళ ఒక అవకాశం ఇస్తే మీ వైపుకు తిరిగే భాగ్యాన్ని, మిమ్మల్ని చూసే కృపను నా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ఈ ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని హృదయపూర్వకముగా మొర్రపెట్టు వారందరికీ, మిమ్మల్ని న్యాయముగా అడుగు ప్రతి వారందరికీ కూడా న్యాయము తీర్చి, వారి అక్కరతలు తీర్చి, వారి అవసరతలు తీర్చి, ప్రతి విషయములన్నిటిలో కూడా బిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఒక నిరీక్షణని బిడ్డలకు దయచేయండి, ఒక విశ్వాసాన్ని బిడ్డలకు దయచేయండి. శ్రమలు, శోధనలు, నిట్టూర్పులు, అవమానాలు, అవరోధాలు అవి వస్తూ ఉన్నాయి.
వాటిని ఎదుర్కొని వెళితేనే నిత్య జీవంలోనికి నేను వెళ్ళగలను, ప్రభువును నేను చూడగలుగుతాను. అయితే నాకు సహాయం చేయవాడు ఆయనే అని నీ వైపు చూసే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మీ సన్నిధానంలోనికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, రాలేకపోయిన బిడ్డలు ఎవరినుంటే నీ సన్నిధికి నడిపించి మీ కృప ఆశ్చర్య కార్యాలని బిడ్డలు ఎలా కలుగు చేసి కృప చూపించమని, కుడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నావు తండ్రి.